రీసెంట్ గా రిలీజ్ అయిన అదిరిపోయే ఓటీటీ లిస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్ నంబర్ 1. ఈ రోజు నేను మీకు లయన్స్ గేట్ ప్లేలో రీసెంట్ గా స్ట్రీమింగ్ అవుతున్న ఒక క్రేజీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గురించి చెప్పబోతున్నా. దీని పేరు కాళిదాస్ 2. దీని కాన్సెప్ట్ ఏంటంటే మామ, ఒక గేటెడ్ కమ్యూనిటీలో న్యూ ఇయర్ పార్టీ జరుగుతుండగా సడన్ గా ఒక 4 ఏళ్ల చిన్న పాప మిస్ అయిపోతుంది. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి మన హీరో కాళిదాస్ ఎంట్రీ ఇస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళ గురించి కొన్ని షాకింగ్ డార్క్ సీక్రెట్స్ అయితే బయటపడతాయి. అసలు ఆ పాపకి ఏమైంది, ఆ డార్క్ సీక్రెట్ ఏంటి అనేదే మెయిన్ స్టోరీ. ఇందులో క్లైమాక్స్ లో వచ్చే ఆ ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది బ్రో. అస్సలు గెస్ చేయలేం. మూవీ ఎక్కడా లాగ్ లేకుండా చాలా ఫాస్ట్ గా సాగిపోతుంది. ఇక ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఇందులో అడల్ట్ కంటెంట్ ఏం లేదు మామ. కొన్ని వైలెన్స్ సీన్స్ ఉన్నా కూడా హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు. ఇక మెయిన్ విషయం ఏంటంటే ఇది తెలుగు ఆడియోలోనే అందుబాటులో ఉంది. డబ్బింగ్ కూడా చాలా బాగా చేశారు. మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్ హెయిల్ మేరీ. దీని కాన్సెప్ట్ ఏంటంటే మామ, మన భూమి నెమ్మదిగా అంతరించిపోయే స్థితిలో ఉన్నప్పుడు దాన్ని కాపాడేందుకు ఒక టీచర్ ని స్పేస్ లోకి పంపిస్తారు. ఆ స్పేస్ మిషన్ లో ఆయన ఎలాంటి సవాల్ని ఎదుర్కొన్నాడు, అక్కడ తనకు తోడుగా ఎవరు దొరికారు అనేదే మెయిన్ స్టోరీ. ఇది కేవలం ఒక స్పేస్ అడ్వెంచర్ మాత్రమే కాదు బ్రో. ఇందులో సైన్స్ తో పాటు ఎమోషనల్ ఫ్రెండ్షిప్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ కామెడీ కూడా చాలా బాగా వర్క్ అయింది. విజువల్స్ అయితే మెయిన్ గా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ప్యూర్ హాలీవుడ్ క్వాలిటీ అన్నమాట. రాన్ గోస్లింగ్ తన పర్ఫార్మెన్స్ తో సినిమాని ఒంటి చేత్తో నడిపించాడు. ఇక ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ మామ, ఇందులో ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు. హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి కూర్చుని ఎంజాయ్ చేయవచ్చు. ఈ మూవీ ప్రెసెంట్ మన యాపిల్ టీవీలో రెంట్ ఆప్షన్ లో అందుబాటులో ఉంది. మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ, దీని పేరు లెజెండ్స్. దీని కాన్సెప్ట్ ఏంటంటే మామ, స్టోరీ అంతా 90s బ్యాక్డ్రాప్ లో జరుగుతుంది. కొందరు సాధారణ కస్టమ్ ఏజెంట్స్ ఒక అండర్ కవర్ మిషన్ మీద డ్రగ్ మాఫియాని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. వాళ్ళ దగ్గర రిసోర్సెస్ చాలా తక్కువగా ఉన్నా కూడా ప్రాణాలకు తెగించి ఆ మాఫియాలోకి ఎలా వెళ్లారు, ఆ మిషన్ ని ఎలా కంప్లీట్ చేశారు అనేదే మెయిన్ స్టోరీ. ఇది ఒక రియల్ స్టోరీ ఆధారంగా తీసిన సిరీస్. ఇందులో విపరీతమైన యాక్షన్ సీన్స్ కంటే కూడా ఆ ఆఫీసర్స్ పడే స్ట్రగుల్, వాళ్ళ ఎమోషన్స్ చాలా రియలిస్టిక్ గా చూపిస్తారు. ఒకసారి క్యారెక్టర్స్ తో కనెక్ట్ అయితే మాత్రం నాన్ స్టాప్ గా చూసేస్తారు. లేదా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఇందులో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు మామ. 1-2 కిస్సింగ్ సీన్స్ అండ్ కొంచెం వైలెన్స్ ఉన్నా కూడా హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు. ప్రెసెంట్ ఇది మన నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇది తెలుగు ఆడియోలో కూడా అందుబాటులో ఉంది. డబ్బింగ్ కూడా చాలా బాగా చేశారు. మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ, ఈ రోజు నేను మీకు ఒక స్వీట్ అండ్ ఇన్స్పిరేషనల్ హాలీవుడ్ యానిమేటెడ్ మూవీ గురించి చెప్పబోతున్నా. దీని పేరు గోట్. దీని కాన్సెప్ట్ ఏంటంటే మామ, ఇందులో విల్ అనే ఒక చిన్న మేకపిల్ల ఉంటుంది. మనకి రోల్ బాల్ అనే ఒక పవర్ఫుల్ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయాలనే డ్రీమ్. కానీ ఆ గేమ్ లో ఆడే ఎనిమల్స్ అన్ని చాలా పెద్దవిగా బలంగా ఉంటాయి. మన విల్ గాడిని చూసి అందరూ నవ్వుతారు. మరి ఆ చిన్న మేకపిల్ల తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఆ డ్రీమ్ ని ఎలా అచీవ్ చేసింది అనేదే ఈ మూవీ స్టోరీ. నెవర్ గివ్ అప్ అనే ఒక మంచి మెసేజ్ ని కామెడీగా, ఎమోషనల్ గా ఈ మూవీలో చూపించారు. స్టార్టింగ్ లో కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టినా ఆ తర్వాత మాత్రం విల్ క్యారెక్టర్ తో బాగా కనెక్ట్ అయిపోతారు బ్రో. ఇక ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్మా, ఇందులో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఫ్యామిలీ మొత్తం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ అయితే ఎక్సలెంట్ గా చేశారు. మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ, ఈ రోజు నేను మీకు ఒక అదిరిపోయే మిస్టరీ అడ్వెంచర్ మూవీ గురించి చెప్పబోతున్నా. దీని పేరు ఎనోలా హోమ్స్ 2. దీని కాన్సెప్ట్ ఏంటంటే మావా, మన ఎనోలా తన ఫస్ట్ అఫీషియల్ ఇన్వెస్టిగేషన్ కేసుని టేకప్ చేస్తుంది. అది ఒక అమ్మాయి మిస్సింగ్ కేస్. ఆ కేసుని సాల్వ్ చేసే ప్రాసెస్ లో ఎనోలాకి ఎలాంటి ఛాలెంజెస్ ఎదురయ్యాయి, తన అన్నయ్య షెర్లాక్ హోమ్స్ హెల్ప్ ఎలా తీసుకుంది అనేదే స్టోరీ. పార్ట్ 1 తో కంపేర్ చేస్తే ఇందులో షెర్లాక్ హోమ్స్ హెన్రీ క్యావిన్ రోల్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది బ్రో. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్, ఆ సిబ్లింగ్ బాండింగ్ చూడడానికి చాలా ఫ్రెష్ గా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. షెర్లాక్ హోమ్స్ సినిమాలో లాగా మరీ బుర్ర పగిలిపోయే రేంజ్ లో కాకపోయినా ఒక డీసెంట్ మిస్టరీతో మనల్ని ఎంగేజ్ చేస్తుంది. ఇక ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఇందులో ఎలాంటి ఆడేందుకు అనేది లేదు మామ. ఒక చిన్న కిస్సింగ్ సీన్ తప్ప మిగతాదంతా నీట్ గానే ఉంటుంది. సో హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ మూవీ ప్రెసెంట్ మన నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇది తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ గా ఉంది. డబ్బింగ్ అయితే అదిరిపోయింది బ్రో. మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ, ఈ రోజు నేను మీకు ఒక భయంకరమైన హారర్ అండ్ స్లాషర్ మూవీ గురించి చెప్పబోతున్నా. దీని పేరు ఫేసెస్ ఆఫ్ డెత్. దీని కాన్సెప్ట్ ఏంటంటే ఒక అమ్మాయి ఇంటర్నెట్ లో కొన్ని భయంకరమైన వీడియోలు చూస్తుంది. అందులో మనుషులను చాలా క్రూరంగా చంపేస్తుంటారు. స్టార్టింగ్ లో అవి ఫేక్ వీడియోలు అనుకుంటుంది, కానీ తర్వాతే అసలు నిజం తెలుస్తుంది. ఒక సీరియల్ కింద నిజంగానే మనుషులను చంపి ఆ వీడియోలను నెట్ లో పెడుతున్నారని అర్థమవుతుంది. ఆ తర్వాత ఆ కింద నుండి ఆమె ఎలా తప్పించుకుంది అనేదే స్టోరీ. ముఖ్యంగా సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే
ఆ కిల్లింగ్ సీన్స్ చాలా ఇంటెన్స్ గా ఒళ్ళు గగురు పొడిచేలా ఉంటాయి బ్రో. సీరియల్ కిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక మంచి టైం పాస్ మూవీ అవుతుంది. ఇక ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే అస్సలు వద్దు మామ. ఇందులో చాలా బ్రోటల్ వైలెన్స్ అండ్ క్రూరమైన హత్యలు చూపిస్తారు. సో ఖచ్చితంగా ఫ్యామిలీని పక్కన పెట్టి సింగిల్ గానే చూడాలి. ఈ మూవీ ప్రెసెంట్ VOD వీడియో ఆన్ డిమాండ్ ప్లాట్ఫామ్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇక తెలుగులో ఉందా లేదంటే ప్రస్తుతానికి ఇది తెలుగులో లేదు మామ, కేవలం ఇంగ్లీష్ లోనే ఉంది. హారర్ అండ్ క్రైమ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు. మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ ఈ రోజు నేను మీకు అమెజాన్ ప్రైమ్ లో రీసెంట్ గా వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ డ్రామా గురించి చెప్పబోతున్నా. దీని పేరు లేక్ చార్జ్. దీని కాన్సెప్ట్ ఏంటంటే మామ, డాన్ అనే వ్యక్తి 10 ఏళ్ల జైలు శిక్ష మించి బయటకు వస్తాడు. ఆ తర్వాత ఒక గ్యాంగ్స్టర్ గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఆ గ్యాంగ్స్టర్ దగ్గర ఉన్న డబ్బును కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు. అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి, ఆ ప్రాసెస్ లో వాళ్ళు ఎలాంటి డేంజర్ ని ఫేస్ చేశారు, చివరికి సక్సెస్ అయ్యారో లేదా అనేదే స్టోరీ. ఇది ఏదో ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ సినిమా కాదు బ్రో, ఒక పక్కా స్లో ఉన్న క్రైమ్ డ్రామా, క్యారెక్టర్స్ మధ్య జరిగే డ్రామా. ఆ ప్లానింగ్ చూస్తుంటే సినిమా ఎండింగ్ వరకు మనల్ని ఎంగేజ్ చేస్తుంది. ఇక ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే మామ చూడొచ్చు. కానీ సినిమాలో అక్కడక్కడ అడల్ట్ లాంగ్వేజ్, బూతులు, కొంచెం రక్తం చిందించే సీన్స్ ఉంటాయి. సో ఆ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ మూవీ ప్రెసెంట్ మన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక తెలుగులో ఉందా లేదా అంటే ప్రస్తుతం ఇది హిందీ అండ్ ఇంగ్లీష్లో అందుబాటులో ఉంది బావా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు అవర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం దిగుడు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. జై హింద్.